నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువగా బియ్యం స్కామింగ్ జరిగింది. అయితే అక్కడ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూడా వచ్చిన ప్రభుత్వంలో వాళ్ళే లీడ్ తీసుకుని దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళే అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కొంతమంది అధికారుల సపోర్ట్ కూడా వాళ్ళకి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు గడిచిన ప్రభుత్వంలో చూసుకుంటే బియ్యం స్కామింగ్ ఎక్కువ జరిగిందని చూస్తున్నాము. ఎవరైతే లీడ్ తీసుకున్నారో వాళ్ళే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దగ్గర కూడా లీడ్ తీసుకుని అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తున్నారు. వీళ్ళకి కొంతమంది అధికారుల సపోర్ట్ ఉంది అనేసి తెలుస్తుంది. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలుసు ఎంత స్కామ్ జరిగింది ఏంటి అని, మళ్ళీ వాళ్ళకే లీడ్ ఇస్తారంటారా? సో ఒకటేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నారు ప్రభుత్వాన్ని కొంతమంది తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో లేదా ఎవరైతే పవర్ బ్రోకర్స్ ఉంటారో వాళ్ళు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరిని పట్టుకొని లైజనింగ్ చేసేసి వాళ్ళ పని వాళ్ళు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు, వాళ్ళ దందాలు వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వంలో కాదు, ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ. ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తారాస్థాయిలో ఈ పవర్ బ్రోకర్సు బాగా రెచ్చిపోయారు. అలాగే కొంతమంది భూదందాలు కానీ లేదంటే ఇతరతర స్కాములు కానీ చేశారు. బాగా చేసినటువంటి స్కాముల్లో బియ్యం, రైస్ ఎక్స్పోర్ట్స్ చేశారు. దాంట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ మాజీ ఎమ్మెల్యే, ఆయన కాకినాడ పోర్టు కేంద్రంగా చేసుకుని భారీగా ఈ రైస్ కుంభకోణానికి పాల్పడ్డాడు అనేది ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ అప్పట్లో అధికారంలో లేనప్పుడు చేసినటువంటి ఆరోపణ. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాకినాడ పోర్టుకి వెళ్ళాడు, కాకినాడ ఓడరేవుకి వెళ్ళి అక్కడ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎలా జరుగుతున్నాయి, బియ్యాన్ని ఏ విధంగా స్మగ్లింగ్ చేస్తున్నారు అనేది ఆయన ఒక అభిప్రాయానికి వచ్చారు. అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆ స్థాయిలో స్మగ్లింగ్ జరుగుతుందని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలిసే ఉండాలి. ప్లస్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే, వాళ్ళిద్దరు సన్నిహితులు. ప్లస్ పౌర సరఫరాల శాఖ అనేది మొత్తం ద్వారంపూడి కుటుంబీకులకే ఉంది. ద్వారంపూడి వాళ్ళ బ్రదర్ ఏమో పౌర సరఫరాల శాఖ చైర్మన్గా చేశారు. అక్కడ ఏదో కాంట్రాక్టర్ కూడా వాళ్ళ బ్రదర్కే ఉంది, ఈయనేమో ఎమ్మెల్యే. సో కాబట్టి మొత్తం పౌర సరఫరాల శాఖని కబ్జా చేశాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా ఆయన చేసినటువంటి స్మగ్లింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి విచారణ చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన డైరెక్ట్గా అన్నీ చేయలేరు కదా. ఆయన దగ్గర కొంతమంది మీడియేటర్సు, పవర్ బ్రోకర్సు కొంతమంది ఉంటారు, సామంతరాజుల్లాగా. ఎక్స్పోర్టర్ కింద సప్లయర్స్ ఉంటారు. సో ఈ సప్లయర్స్ ఒక టీం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ సప్లయర్స్ టీంకి ఒక ముఠా లీడర్స్గా డాన్స్ లాగా ఉన్నారు. ఈ నలుగురు డాన్స్ ఎక్కడెక్కడ ఈ రైస్ తీసుకొచ్చారంటే రేషన్ బియ్యం ఉంది కదా, సప్లై చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి తాను కరోనా అప్పుడు ఇంటికి పోయి బియ్యం అన్ని సరఫరా చేశాను, అందరికి ఇచ్చాను, ఇళ్ళకి తీసుకెళ్ళి అని చెప్పాడు కదా. పౌర సరఫరాల శాఖలో వీళ్ళు వాలంటీర్లు ఏం చేశారంటే ఇళ్ళకి తీసుకెళ్ళి బియ్యం ఇప్పించేదానికి వాళ్ళు వెంట ఉండి ఇచ్చేవాళ్ళు. ఆ బియ్యాన్ని వెంటనే 5 రూపాయలకు 10 రూపాయలకు మళ్ళీ వీళ్ళు తీసుకునేవాళ్ళు. ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. డబ్బులు ఇచ్చేసి బియ్యం తీసుకొచ్చి దాన్ని రీసైక్లింగ్ చేసి దాన్ని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఆఫ్రికా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇలా దాదాపు 30,000 కోట్ల రూపాయల స్మగ్లింగ్ జరిగింది అనేది ప్రాథమికంగా నాదెండ్ల మనోహర్ వేసినటువంటి అంచనా. ఇంకా ఎంత జరిగి ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి. దీని అందరికీ కారణం ఏంటంటే కొంతమంది డాన్స్, జిల్లాకు ఒక డాన్ను పెట్టుకొని ఈ సివిల్ సప్లైస్ సంబంధించిన పౌర సరఫరాల నుంచి అందించాల్సినటువంటి బియ్యం, నిరుపేదలకు అందించాల్సినటువంటి బియ్యాన్ని వాళ్ళ నుంచే 2 రూపాయలకి 3 రూపాయలకి కొని దాన్ని రీసైక్లింగ్ చేసి 40 రూపాయలకి 50 రూపాయలకి కిలో అమ్ముతూ ఎక్స్పోర్ట్ చేశారు. కొన్ని దేశాల్లో 60 రూపాయలు 70 రూపాయలకు కూడా అమ్మారు అనేది ఇన్ఫర్మేషన్. అంటే ఒక 5 రూపాయలు
రూపాయలు బియ్యం రూపాయికే ఇచ్చారు కదా, మొన్న 2 రూపాయలకి రూపాయికి బియ్యం ఇచ్చారు. కరోనా టైంలో ఉచితంగా ఇచ్చారు. దాన్ని వాళ్ళ దగ్గర నుంచి 3 రూపాయలు 4 రూపాయలకి కొనుక్కొని 60 రూపాయలకి 70 రూపాయలకి ఎక్స్పోర్ట్ అంటే మధ్యలో బెనిఫిట్ ఎంత కిలోకి దాదాపు 60-70 రూపాయలు బెనిఫిట్ ఉంది. అంటే ఏ స్థాయిలో వీళ్ళు స్మగ్లింగ్ చేసి సంపాదించారు అనే దానికి నిదర్శనం. దీని అందరికీ సూత్రధారులుగా ఒక 4 డాన్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ 4 డాన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన ఓడిపోయారు. సరే ఆయన మీద ఏదో ఎంక్వైరీ వేయాలని అనుకుంటున్నారు. అసలు దీన్ని మొత్తం ఎలా స్మగ్లింగ్ చేశారు ఏంటి అనేది, విదేశాలకు బియ్యం ఎక్స్పోర్ట్ చేసేసి డ్రగ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ ఫస్ట్ నుంచి కూడా. అసెంబ్లీలో కూడా ఆయన మీద ఇలాంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఆ రోజున గందరగోళం అయినటువంటి పరిస్థితి ఈ డ్రగ్స్కి సంబంధించి. దాన్ని తేల్చాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. తేల్చకపోగా ఇప్పుడు ఏమైందంటే ఈ డాన్స్ ఎవరైతే ఉన్నారో రీసైక్లింగ్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి బాగా సహకరించినటువంటి వాళ్ళు ఆ 4 ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళారు 4-5 రోజుల క్రితం. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఉండేటువంటి ఒక కేంద్ర మంత్రి దగ్గరికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి బీజేపీ నేత ద్వారా వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి ఆ ఎక్స్పోర్ట్ లైసెన్స్లు ఏదైతే రద్దు చేశారో ఆ రద్దు చేసినటువంటి లైసెన్స్ని మళ్ళీ దాన్ని రివోక్ చేసుకొని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయడానికి వెళ్ళారు. అయితే వాళ్ళ ప్రయత్నం మనం తప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్మగ్లింగ్కి అలవాటు పడి ఉన్నారు కాబట్టి వాళ్ళు దానికి మార్గాన్ని సుగమం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం, కూటమిలో ఉండేటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి జనసేన మంత్రి, పౌర సరఫరా శాఖ మంత్రి, ఆయనేమో ఇక్కడ లైసెన్సులు ఎక్స్పోర్ట్స్ లైసెన్సులు లేదా ఇవన్నీ రద్దు చేశారు. అసలు రీసైక్లింగ్ అనేది ఉండకూడదు, నిరుపేదకి ఇచ్చే బియ్యం వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి బియ్యం కొని రీసైక్లింగ్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి అనే కాన్సెప్ట్లో ఆయన ఉంటే, బీజేపీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక కీలకమైనటువంటి లీడరు అక్కడ కామర్స్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి నిర్మలా సీతారామన్ దగ్గరికి వీళ్ళకి ఎక్స్పోర్ట్కి అనుమతి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. చేసినప్పుడు అక్కడ ఢిల్లీలో ఉండేటువంటి కొంతమంది వీళ్ళని చూసి, ఈ డాన్స్ 4 చూసి ఆ బీజేపీ నేతతో ఉన్నారని తెలుసుకొని అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని తెలుసుకున్న తర్వాత ఆ లీడర్ని పిలిచి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున స్మగ్లింగ్ పాల్పడినటువంటి వీళ్ళని తీసుకొచ్చి మీరు పర్మిషన్ ఇప్పించడం ఏంటి అని చెప్పేసి ఆ లీడర్ చెప్తే, ఆ లీడరు పునరాలోచనలో పడ్డారా లేదా తెలిసి తీసుకెళ్లారా అక్కడికి అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. ఇప్పుడు ఎవరైతే స్మగ్లర్స్ అంటున్నారో వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ స్మగ్లింగ్ చేయించడానికి బీజేపీలో కీలక లీడరే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అని అంటే, అసలు ఈ ప్రభుత్వంలో ఎవరు ఏంటి అనేది తెలుసుకునేటువంటి ఒక వ్యవస్థ ఉందా లేదా, అసలు ఆ బీజేపీ కీలకమైన లీడరు ఎందుకు తీసుకెళ్లారు వీళ్ళని, వాళ్ళకి ఆ కీలక లీడర్కి ఉన్నట్టు సంబంధం ఏంటి, ఇవన్నీ ఇప్పుడు రాజకీయాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, థ్యాంక్ యూ.